ఈరోజు దేవుని వాగ్దానము. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. కీర్తనల గ్రంథము 138 అధ్యాయము 3వ వచనము. మనము దేవునికి ఎప్పుడైతే మొర పెడతామో ఆయన మన మొర ఆలకించి మౌనంగా ఉండడండి. లేకపోతే విన్నట్టు ఆ మాటలు పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు. మనం మొర పెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు అండి. మనం ఎప్పుడు మాట్లాడతామని ఎదురు చూస్తాడండి మన దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి మన యొక్క కష్టాలు చెప్పుకునేటప్పుడు కొన్ని వింటారు, కొన్ని మర్చిపోతారు, కొన్ని పట్టించుకోరు. కానీ మనం మరలా వాళ్ళని అడిగినప్పుడు ఎప్పుడు చెప్పావని తిరిగి మనల్ని కూడా ప్రశ్నిస్తారు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయన దగ్గర మొర్రపెట్టిన ప్రతి మొర కూడా ఆయన ఆలకించే దేవుడు. ప్రతి మొరకి కూడా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అండి. మనమైనా మర్చిపోవచ్చు కానీ ఆయన మరువని దేవుడు అండి. మనం అడిగిన ప్రతిదీ మనకు అనుగ్రహించే దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుడిని ఈరోజు మనము ఆశ్రయించేవారుగా ఉన్నామండి. ఆయన యాజకుల్లో మోషే, అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమయోలు ఉండుని. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చును. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడును. మనం ఎక్కడ ఉన్నటప్పటికీ, ఎలా ఉన్నటప్పటికీ ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడు. ఆయన మనతో ఎలాగైనా మాట్లాడతాడండి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు, ఆయన మన కొరకు ఎదురు చూసే దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని రోజు మనం ఆశ్రయించాము. అందుకే మనం నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఒక ఒలీవ మొక్క వెల ఉండాలని, ఆయన దగ్గర మాత్రం మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.